అందరూ వచ్చింది అలాగే రెడ్డి విజయేందర్ రెడ్డి ఇది అజింకి బాగా చెప్పాలి వాళ్ళ ముందర మనం మాట్లాడుతుంటే మా పిల్లలు గింతటి వాళ్ళు ఏమనుకుంటుంటే అరే అప్పుడు చిన్నగా ఉండే పిల్లలు గింత ఎదిగిపోయారా, గింత సంఘటన అయిందా, గింత మార్పులు వచ్చినాయా అనేటువంటిది వాళ్ళు మురుస్తారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఎవరైనా లైన్గా వచ్చేసి పేరు పెట్టకుండా మా దాన్ని అందరికంటే పెద్ద వయసుకు జగన్మోహన్ రెడ్డి 1956 మా అందరికంటే పెద్ద ఈ బ్యాచ్లో 62 డేట్ ఆఫ్ బర్త్ 52 డేట్ వాళ్ళు చెప్తారు. మరి నేను లైన్గా పిలువబడతారా వాళ్ళను వచ్చామంటారు. ప్రమోషన్ అటు నుంచి మళ్ళీ ప్రమోషన్ తీసుకొని కందికి వచ్చాను. కంది నుంచి ప్రమోషన్ తీసుకొని సదాశివపేట వచ్చాను. ప్రమోషన్ తీసుకొని కళ్యాణ్ చేసినాను. కళ్యాణ్ నుంచి మళ్ళీ అక్కడ రామచంద్రాపురం నుంచి ప్రమోషన్ 2 కూతుర్లు 2 కొడుకులు అందరికి మ్యారేజ్ అయిపోయారు. ఆయన చాలా ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నుకున్నారు. మాకు చాలా సంతోషం, గర్వకారణం. ఒక సాంగ్ వాడు వెంకటేశ్వర చెప్పు. వెంకటి చిత్త ప్రభాకర్ నాయకత్వం వల్లనే మేము డెవలప్మెంట్ అయిన భావన సంఘానికి కలగాలని చెప్తూ మనం అందరం కలుస్తున్నాం లేదా అనే అనుమానం ఉంది. కానీ ఈరోజు అందరం ఇక్కడ కలవటం అనేది మరి నా పూర్వజన్మ సంతృప్తిని అనుకుంటా. మనందరం కలవటం అంటే అది భాగ్యం. అంటే ఎవరికన్నా కొంతమంది పెళ్లిళ్ళు కలవచ్చు, ఏదైనా ఫంక్షన్లు కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు. ఆ రకంగా కలవటంతో అందరినీ కలవచ్చు. కానీ ఒక వేదిక మీద అందరం కలవటం అంటే మరి 50 సంవత్సరాల తర్వాత కలవటం అనేది ఒక సూకృతం అని నేను భావిస్తాను. మరి ఇంతమంది మనం ఒక నేను తెలియగా కలిసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్న ఒక 90% వరకు చాలా కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఆందోళనలు, ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ 50 సంవత్సరాలు మనం గడిపినాం. మరి ఇప్పుడైతే ఒక ఇద్దరు తప్పించి అందరూ కూడా సఫలీకృతంగా
మరి ఈ స్వేచ్ఛ జీవితం అంటే ఒక రకంగా వానప్రస్థం, మరి ఈ వానప్రస్థంలో కూడా అందరూ సంతోషంగా ఉండటం అనేది మరి నా అదృష్టం, నా దేవుడి దయ. మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నా పరిధిలో అయితే నేను కంపల్సరిగా నేను ఆదుకోవడం కానీ వాళ్ళకి సాయం చేయడం కానీ నేను చేస్తానని మీ అందరి ముందర నేను మాటిస్తున్నా. అంతేకాక మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నేను 95లో పురపాలక సంఘ చైర్మన్, అదే రకంగా 2 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచినా కానీ ఆ గెలుపు మీదుగానే నేను భావిస్తా. నేను గెలిచినాక కూడా ఎటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడకుండా ఎవరికి నష్టం కానీ కష్టం కానీ నా నుంచి కలగకుండా నేను మీ అందరి దగ్గర తలెత్తుకొని తిరిగే పరిస్థితి నాకు దేవుడు నాకు కల్పించింది. మరి ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎవరికి కూడా మన లాంటి కష్టాలు ఇంకెవరికి రావద్దు. నేను ఎమ్మెల్యే కావడానికి కానీ చైర్మన్ కావడానికి కానీ నా వెనకాల ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా నేను చెప్పే మాట నా ధర్మపత్ని సాధనచారిణి, మరి నా భార్య ఉండటం, ఆమె త్యాగం మరి ఫలించింది. ఒకవేళ నేను అట్లా గాలికి కుదురుతున్నప్పుడు కూడా ఆమె కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే మరి నేను కూడా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఈరోజు సర్పంచ్ కొంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఇంట్లో ఎన్నో రకాల వేసుకుంటారు. ఈవెంట్ కమిటీలు ఇంటికి పట్టించుకోకుండా తిరుగుతున్నారని మరి ఒక ఎమ్మెల్యేగా ఆ రకంగా నేను పోటీ చేసిన మొట్టమొదటిసారి 2009లో మరి ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు మరి అది చెప్పడానికి రాని పరిస్థితి నేను ఎదుర్కొన్నా. మరి భగవాన్ దయంతో మరి నేను గెలవడానికి మీరందరూ కూడా నాకు తోడై ఉన్నారు. నిండు మనసుతో ప్రజల అందరి అండదండలు ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి నేను గెలిచినాను అనుకుంటున్నా.